బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్. ఈ రోజు వీడియోలో సీతాదేవి ప్రవేశిక, జననం, పరిణయం, వనవాసం, అపహరణం. హిందూ మతంలోని విశ్వాసాల ప్రకారం సీత శ్రీ మహాలక్ష్మి అవతారం. అయితే విష్ణువు అవతారమైన శ్రీరాముని ధర్మపత్ని. రామాయణం సీత యత్ చరితం మహత్ అని చెప్పబడుతుంది. జానకి, మైథిలి, వైదేహి, రామ కూడా సీతా పేర్లే. సీతను తరచుగా సీతమ్మ తల్లి, చల్లని తల్లి అని వివిధ రచనలలోనూ కీర్తనలలోనూ ప్రస్తావిస్తారు. సీతాదేవి జననం. మిథిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగం చేస్తూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటి చాలులో లభించినందున ఆమెకు సీత అని నామకరణం చేసి జనక మహారాజు ఆయన భార్య సునైన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకున్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు. సీత గర్భమును జన్మించలేదు గనక అయోనిజ అని అంటారు. సీతాదేవి జననం సీత జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున చైత్ర మాసం శుక్లపక్షంలో జరిగింది. ప్రస్తుతం నేపాల్లో ఉన్న జనక్పూర్ సీత జన్మస్థలమని చెబుతారు. సీతాదేవి పరిణయం. రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగరక్షణ కార్యాన్ని జయప్రదంగా ముగించారు. తన శిష్యులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు మిథిలా నగరం వచ్చాడు. అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తున్నాడు. అతిథులను ఆహ్వానించి జనకుడు వారి కోరికపై తన వద్దున్న శివధనుసును వారికి చూపాడు. వేరెవ్వరూ ఎక్కుపెట్టలేకపోయినా ఆ ధనుస్సును శ్రీరాముడు అవలీలగా ఎక్కుపెట్టి విరిచేశాడు. తన కుమార్తె వీర్యశుల్క అని ప్రకటించిన జనకుని కోరిక నెరవేరింది. సీతారాముల వివాహం నిశ్చయమైనది. వారితో పాటే లక్ష్మణుకు ఊర్మిళతోనూ, భరతునకు మాండవితోనూ, శత్రుఘ్నకు శృతకీర్తితోనూ వివాహం నిశ్చయమైనది. జనకుడు సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకొని వచ్చి, కౌసల్యనందవర్ధన, రామ, ఇదిగో నా కూతురు సీత. ఈమె నీకు సహధర్మచారిణి. ఈమెను అంగీకరించి పాణిగ్రహణం చెయ్యి. పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలా అనుసరిస్తుంది అని చెప్పాడు. సీతారాముల వారి సహజన్మల కళ్యాణ వైభవంగా, లోక కళ్యాణంగా జరిగింది. సీత తన భర్త వెంట అయోధ్యకు వచ్చింది. వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతున్నది. సీతాదేవి వనవాసం. దశరథుడు కైకేయికిచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు రాజ్యాన్ని త్యాజించి 14 ఏళ్లు వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. రాముడు అత్తలు వాదించినా వినకుండా సీత పట్టుబట్టి, నిన్ను విడిచి నేనుండలేను. అడవులలో నీతో గడ్డిపై పడుకున్నా నాకు హంసతూలిక తలపంతో సమానం. నేను నీకు ఇబ్బంది కలిగించను అని వాదించి రామునితో వనవాస దీక్ష అనుభవించడానికి బయలుదేరింది. అన్నను వదినను అంటిబెట్టుకొని సేవించటానికి లక్ష్మణుడు బయలుదేరాడు. అప్పుడు రామునుకు 25 సంవత్సరములు, సీతకు 18 ఏళ్లు, లక్ష్మణుడుకు 16 ఏండ్లవాడు. సీతారాముల చిత్రకూట పర్వతం, మందాగిని నది అందాలు చూసి మురిసిపోతూ వనవాసం గడుపసాగారు. భరతుడు వచ్చి అన్న పాదకులు తీసుకొని వెళ్లిన తర్వాత సీతారామ లక్ష్మణులు ఆత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. అయితే అక్కడ సీత అనసూయను పూజించింది. అనసూయ సీతకు అనేక పతివ్రత ధర్మాలను ఉపదేశించి మహిమగల పూలదండ, చందనం, వస్త్రం, ఆభరణాలను బహుకరించింది. సీత నోట సీతా స్వయంవరం కథ విని అనసూయ మురిసిపోయింది. ఇంకా అనేక ముని ఆశ్రమాలను సందర్శించిన తర్వాత సీతారామ లక్ష్మణులు పంచవటిలో పర్ణశాలను నిర్మించుకుని వనవాసకాలం గడపసాగారు. సీతాదేవి అపహరణం. లక్ష్మణుని చేత భంగపడిన శూర్పణఖ తన అన్న రావణితో మొరపెట్టుకొని, ఆ అందాల రాశి సీత నీకు భార్య కాదగినది అని నూరిపోసింది. రావణుడు మార్చునితో కలిసి చేసిన మాయలేడి పన్నాగము వల్ల రామలక్ష్మణులు పర్ణశాల నుండి దూరంగా వెళ్లారు. అప్పుడు రావణుడు కపట సన్యాసి వేషంలో వచ్చి సీతను బలవంతంగా తీసుకొని పోయాడు. అడ్డు వచ్చిన జటాయువు రెక్కలను ఖండించాడు. వాయు మార్గంలో రావునిచే తీసుకుపోబడుతున్న సీతకు తనను రక్షించే నాదుడు కనిపించలేదు. ఆమె తన నగలు కొన్ని తీసి చీర చెంగులో కట్టి ఒక పర్వత శిఖరం మీదున్న వానరుల మధ్య పడేసింది. సీతను రాక్షసుడు శత్రు దుర్భేద్యమైన తన లంకా నగరంలో అశోకవనంలో ఉంచి రాక్షస స్త్రీలను కాపలా పెట్టాడు. ఈ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ 2లో రిలీజ్ అవుతుంది. హనుమంతుని దర్శనం, యుద్ధం, అగ్ని ప్రవేశం, పట్టాభిషేకం, ఉత్తర రామాయణం, హిందూ సంస్కృతిలో సీతా చరిత్ర ప్రభావం, అలానే మూలాలు, వానరులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.